హలో గైస్, వెల్కమ్ టు ఎస్వా ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం పైథాన్ హిస్టరీ, పైథాన్లో వచ్చిన డిఫరెంట్ వర్షన్స్ అండ్ పైథాన్ ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ పైథాన్ కోడ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్చుకుందాం. సో హిస్టరీ అండ్ వర్షన్ నుంచి లైక్ ఏ పీరియడ్ లోపల ఏ ఫీచర్స్ రిలీజ్ అయ్యాయి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు గైస్. కాబట్టి ఏ వర్షన్ లోపల ఎలాంటి ఫీచర్స్ రిలీజ్ చేశారు, ఓకేనా? రైట్. నెక్స్ట్ అలాగే సెటప్ ఎలా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఈ వీడియోలో నేర్చేసుకుందాం గైస్, ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియోలో మనం పైథాన్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం గైస్. లాస్ట్ సెషన్ లోపల పైథాన్ ఫీచర్స్ ఏంటి అండ్ పైథాన్ ఎలా పాపులర్ నేర్చేసుకున్నాం కదా. ఈ వీడియో లోపల పైథాన్ హిస్టరీ గురించి నేర్చుకుందాం గైస్. పైథాన్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో గైడో వ్యాన్ రూసమ్, హీఈస్ ఫ్రమ్ నెదర్లాండ్ గైస్, ఓకేనా? హీఈస్ ఫ్రమ్ నెదర్లాండ్. అండ్ పైథాన్ని జనరల్గా అయితే 1980లో రిలీజ్ చేశారు, కానీ ఇన్స్టా రిలీజ్ అయింది మాత్రం 1991లోనే పైథాన్ని రిలీజ్ చేశారు గైస్. దీన్ని ఎక్కడ తీసుకొచ్చేసారు, ఈ పైథాన్ని మనం ఎక్కడ తీసుకొచ్చారంటే క్రియేటర్ ఫ్రమ్ ఏంటి బేస్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో లైక్ సి కానీ, మాడ్యులర్ 3 కానీ, లైక్ ఏబీసీ కానీ, ఈ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఈ లాంగ్వేజ్ మనం ఇన్స్పైర్ అయ్యి వీటి నుండి మనం తీసుకొచ్చేసారు గైస్. మెయిన్ గోల్ ఏంటి అంటే లైక్ సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. మెయిన్ గోల్ ఏంటి ఇక్కడ సింప్లిసిటీ అని రీడబిలిటీ గైస్. అండ్ ఇక్కడ జనరల్గా అయితే అంటే ఇప్పుడు జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ ఉంది. ఎక్కువగా మనం ఫంక్షన్ ఓరియంటెడ్ రాస్తూ ఉంటాం గైస్. జావా ఉంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రాస్తూ ఉంటాం. బట్ ఇక్కడ పైథాన్ని అన్ని సపోర్ట్ చేసుకోలేగా, అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్, ఫంక్షనల్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇలా అన్నిటిని సపోర్ట్ చేసేలాగా పైథాన్ అయితే డిజైన్ చేశారు గైస్. ఇక్కడ పైథాన్ లోపల మనకు డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఇనిషియల్ వర్షన్ ఏదైతే ఉందో 1994లో రిలీజ్ అయింది. ఫస్ట్ పైథాన్ 1.0 వచ్చేసి 1994 లోపల రిలీజ్ అయింది గైస్. ఇనిషియల్గా దీని లోపల మెయిన్గా ఏంటంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ని, రైట్, ఫంక్షన్ని లైక్ మాడ్యూల్స్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తారు. ఫస్ట్ ఇనిషియల్ వర్షన్ ఏదైతే ఉందో దీన్ని మెయిన్గా ఎర్రర్ హ్యాండ్లింగ్ లైక్ ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ని బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది గైస్. అండ్ నెక్స్ట్ వర్షన్ వచ్చేసి పైథాన్ 2.0 వచ్చేసి 2000లో రిలీజ్ చేశారు. అండ్ కాంప్రహెన్షన్స్ అండ్ గ్యాబ్రేజ్ కలెక్షన్స్, రైట్, యూనికోడ్ సపోర్ట్ అయ్యేలాగా ఈ 2000 లోపల ఈ వర్షన్ అయితే రిలీజ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వర్షన్ ఏదైతే ఉందో పైథాన్ 3.0, ఓకేనా? నాన్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ మేజర్ ఇంప్రూవ్మెంట్ అంతా మనకు ఇక్కడే వచ్చేసింది. అండ్ ఇక డేటా హ్యాండ్లింగ్ అండ్ సింటాక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజెస్ గైస్, ఓకేనా? కరెంట్గా ఈ పైథాన్ ఎక్కువ యూజ్ చేసి అయితే వెబ్ డెవలప్మెంట్ లోపల, లైక్ డేటా సైన్స్ లోపల, లైక్ ఆటోమేషన్ లైక్ అండ్ ఏఐ లోపల ఎక్కువ మనం ఈ పాపులర్ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాం గైస్. అండ్ మనం కొన్ని సర్వేస్ని చెక్ చేసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు మనం పాపులర్ ఏవైతే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఏవి పాపులర్ 2024లో అనుకుంటే డిఫరెంట్ సర్వేస్ ఉంటాయి కదా, లైక్ డియోబ్, స్టాక్ ఓవర్ఫ్లో, లైక్ గిట్ హబ్ లోపల ఎన్ని ప్రాజెక్ట్స్ పుష్ అవుతుంది, వీటిని బేస్ చేసుకొని నేను చిన్న ఇమేజ్ ఇచ్చాను చూడండి గైస్ ఇక్కడ. ఇక్కడ మనం ఎందులో చెక్ చేసుకున్నా మనకు పైథాన్ మనకు టాప్లో ఉంది. ఇక్కడ పైథాన్ లైక్ డియోబ్ లోపల, అండ్ ఇక్కడ లైక్ స్టాక్ ఓవర్ఫ్లో లోపల, లైక్ గిట్ హబ్లో చూసేసుకున్నా కానీ ఇక్కడ ఇక్కడ మన పైథాన్ మనకు పాపులర్లో ఉందని చెప్పేసేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనం పైథాన్ సెటప్ గురించి చూద్దాం. పైథాన్ని ఎలా సెటప్ చేసేసుకోవాలో చూద్దాం గైస్. మీరు సింపుల్గా python.orgలోకి వెళ్ళేసి, ఓకేనా? సింపుల్గా మీరు ఇక్కడ python.orgలోకి వెళ్ళేసి డైరెక్ట్ మనం పైథాన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు గైస్. ఇక్కడ డౌన్లోడ్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన వర్షన్ని ఇక్కడ మనం నీట్గా లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసేసుకున్నాము. ఆఫ్టర్ దాన్ని డౌన్లోడ్ చేశాక సింపుల్గా మీరు ఇలా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి ఇలా కోడ్ ఇక్కడ మీరు సింపుల్గా py స్పేస్ వర్షన్ అని ఇచ్చేసేయచ్చు గైస్. యూ కెన్ గెట్ ద పైథాన్ వర్షన్ వచ్చేస్తుంది ఇక్కడ. నాకు 3.11.5 అనే వర్షన్ ఇన్స్టాల్ అయింది నా మిషన్ లోపల ఇక్కడ, రైట్. లేదు అంటే ఇంకా పైథాన్ కూడా ఇచ్చేసుకోవచ్చు. పైథాన్ స్పేస్ ఐఫన్ వర్షన్ ఇచ్చేసినా పర్లేదు. ఇలా చూడ మనం పైథాన్ వర్షన్ని గెట్ చేసేసుకోవచ్చు గైస్. వర్షన్ స్ప్లింగ్ రాంగ్ వచ్చేసింది. పైథాన్ ఐఫన్ వర్షన్ ఇలా కూడా మనం చెక్ చేసేసుకోవచ్చు, ఓకేనా? ఇలా మనం పైథాన్ వర్షన్ని చెక్ చేసేసుకోవచ్చు గైస్. ఇలా సింపుల్గా ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఈ స్టెప్స్లోకి వెళ్ళేసి ఇక్కడ python.orgలోకి వెళ్ళేసి ఈ కరెంట్ వర్షన్ని డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు.
అండ్ సెటప్ చేసేటప్పుడు మనం పాత్ సెటప్ చేసేసుకోవడం కానీ, ఓకేనా. సో ఇవన్నీ మనం నీట్గా సెటప్ చేసుకోవచ్చు కేస్. అండ్ నెక్స్ట్ ఈ పైథాన్ కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేసేసుకోవాలి అంటే, పైథాన్ కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు సో లిస్ట్ ఆఫ్ ఐడీస్ తెలియాలి గైస్. అఫ్కోర్స్ ఇక్కడ మనం ఐడీస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడిటర్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు కొన్ని లిస్ట్ ఇచ్చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొన్ని టెక్స్ట్ ఎడిటర్స్ ఇచ్చేస్తున్నాను. టెక్స్ట్ ఎడిటర్స్ యూజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఐడీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో నేను ఫస్ట్ అయితే మీకు ఆ టెక్స్ట్ ఎడిటర్ లిస్ట్ ఇచ్చేస్తున్నాను. లైక్ మీరు నోట్ ప్యాడ్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ నోట్ ప్యాడ్ ప్లస్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ సబ్లైమ్ టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు, రైట్. ఇంకా మనం బ్రాకెట్స్ యూజ్ చేసుకోవచ్చు, డ్రీమ్ వ్యూయర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు లాట్ ఆఫ్ ఉన్నాయి, లైక్ కాఫీ కప్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు లాట్ ఆఫ్ టెక్స్ట్. బట్ ఈ ఎడిటర్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఎడిటర్ లోపల మనం కోడ్ని ఎడిట్ చేస్తూ మళ్ళీ మీరు ఐడిని మళ్ళీ మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి మీ ఫైల్ నేమ్ సో పైథాన్ స్పేస్ మీ ఫైల్ నేమ్ .py ఇస్తేనే మీ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా మీరు ఏదైనా ఐడి యూజ్ చేస్తారనుకోండి, సింప్లీ ఇట్స్ ఐడిఈ, ఇట్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ గైస్. ఐడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ గైస్. సో ఈ ఐడీస్ యూజ్ చేసినట్టయితే మనం డైరెక్ట్ అక్కడే ఎడిట్ చేసుకుని అక్కడే రన్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ దీని లోపల మళ్ళీ అన్ని లైబ్రరీస్ కూడా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. సో వీ కెన్ యూజ్ ద VS కోడ్ యూజ్ చేసుకోవచ్చు, లైక్ నెట్ బీన్స్, లైక్ ఎక్లిప్స్, ఓకే. నెట్ బీన్స్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్లిప్స్ యూజ్ చేసేసుకోవచ్చు, ఆటమ్ యూజ్ చేసుకోవచ్చు, పైచామ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ పైథాన్ డెవలపర్స్ పైచామ్ యూజ్ చేస్తూ ఉంటారు. స్పైడర్ యూజ్ చేసుకోవచ్చు, అనకొండా, ఓకేనా. సో వెబ్స్టమ్, ఇలా మనకు నంబర్ ఆఫ్ ఉన్నాయి గైస్. దీని లోపల మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ డెవలపర్స్ అయితే మనం ఎక్కువ VS కోడ్ యూజ్ చేస్తూ ఉంటారు, లేదు అంటే పైచామ్ని యూజ్ చేస్తూ ఉంటారు సింపుల్గా. సో వీటి లోపల మనం ఎడిట్ చేసుకుని అక్కడే రన్ చేసేసుకోవచ్చు, ఓకేనా. సో ఇదైతే మనం ఎడిటర్లో యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం నార్మల్గా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి జస్ట్ మీరు పైథాన్ లేదా py ఎంటర్ చేశారంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి వెళ్ళి ఇలా సో రన్ పైథాన్ ప్రాంప్ట్కి వచ్చేస్తారు. ఇక్కడ మనం డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ఇలా ప్రింట్ అని రాస్తున్నాను చూడండి. ఇక్కడ నేను జస్ట్ ప్రింట్ లోపల ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తూ హలో గైస్ అని ఇచ్చేసాను గైస్. చూడండి ఎంటర్ చేయగానే క్లిక్ అవుతుంది. సో ఇలా మనం ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళాలంటే ఇలా మనం ఎగ్జిట్ అని రాసేసుకోవచ్చు, ఇలా రాసేయచ్చు. లేదు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ డెస్క్టాప్లోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సింపుల్గా నేను మై ప్రాజెక్ట్ అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో ఈ ప్రాజెక్ట్ ఇచ్చేసానా. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను సింపుల్గా. ఇక న్యూలోకి వెళ్ళేసి ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాను గైస్. సింపుల్గా demo.py అని ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. దీన్ని సింపుల్ చూడండి. ఇక్కడ నేను ఎడిటర్లో ఫస్ట్ ఎడిటర్లో చూపిస్తాను చూడండి. ఇలా ఎడిటర్లోకి వెళ్ళేసి సో ఇక్కడ నేను సింపుల్గా ప్రింట్ ఫంక్షన్ రాసాను గైస్. ప్రింట్ రాసేస్తూ జస్ట్ హలో వరల్డ్ రాసేస్తున్నాను చూడండి, ఓకేనా. హలో వరల్డ్ ఇచ్చేసాను గైస్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఓన్లీ ఎడిటర్ కాబట్టి ఇక్కడ మనం రన్ చేయడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం? సో ఇలా సేమ్ ఫోల్డర్లోకి వెళ్ళేసి పైన అడ్రస్ బార్లో CMD అని టైప్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ సేమ్ అదే లొకేషన్ నుంచి వెళ్ళి నేను సింపుల్గా పైథాన్ లేదా షార్ట్కట్ py యూజ్ చేసుకోవచ్చు. పైథాన్ లేదా py స్పేస్ మీ ఫైల్ నేమ్ గైస్. సో demo.py ఇచ్చేసి ఎంటర్ చేయగానే మీ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం రెండు యూజ్ చేసి వస్తుంది. ఇక్కడ ఎడిటర్ లోపల చూడండి, ఇక్కడ ఎడిటర్ లోపల ఎడిట్ చేస్తున్నాను, సేవ్ చేస్తూ మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్కి వచ్చేసి మళ్ళీ కమాండ్ ఇస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, చూసారా ఇలా. సో ఇలా కాకుండా మనం డైరెక్ట్గానే మనం ఇలా పైచామ్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది ఐడి. సో ఇలా మనం పైచామ్ యూజ్ చేసుకొని పైచామ్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అది ఎలా కూడా మీకు చూపిస్తాను. సింపుల్గా మీరు పైచామ్లోకి వెళ్ళేసేయండి. పైచామ్లోకి వెళ్ళేస్తే ఓకేనా, మీరు డైరెక్ట్ పైచామ్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మాకు ప్రొఫెషనల్ వర్షన్ ఉంటుంది. మాకు బిగినింగ్లో అయితే మీకు ఇక్కడ ప్రొఫెషనల్ వర్షన్ ఉంటుంది. సో అది కాకుండా మీరు ఇక్కడ కొంచెం మీరు కిందికి వెళ్ళాలంటే ప్రొఫెషనల్ వర్షన్ గైస్. కొంచెం మీరు కిందికి డ్రాగ్ చేశారంటే ఇక్కడ మీకు కమ్యూనిటీ వర్షన్ ఉంటుంది గైస్. సో ఇక్కడ డౌన్లోడ్ ఓన్లీ డైరెక్ట్లీ మనం ఇక్కడ కమ్యూనిటీ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, కమ్యూనిటీ వర్షన్ని. సో ఇక్కడ ప్రొఫెషనల్ వర్షన్ కాకుండా ఇక్కడ డౌన్లోడ్ కమ్యూనిటీ వర్షన్ గైస్. పైచామ్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మీకు కమ్యూనిటీ వర్షన్ ఉంది. సో
కొంచెం మీకు కింద డ్రాగ్ చేశారంటే ఇక్కడ మీకు కమ్యూనిటీ వెర్షన్ చూసారు ఇక్కడ ఫ్రీ ఫర్ కమ్యూనిటీ అని ఉంది. ఇక్కడ ఈ వెర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు గైస్. సో ఇలా మీరు పైచాన్ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోగానే సో ఇలా వచ్చేస్తుంది. డిఫాల్ట్ ఫైల్ క్రియేట్ చేయాలి, మీకు డిఫాల్ట్గా పైచాన్ అని వచ్చేస్తుంది. దీన్ని ఓపెన్ చేసేయచ్చు. ఓపెన్ చేసేసుకోగానే చూడండి ఇలా వచ్చేసిందా. సో ఇప్పుడు మనకు ప్రైవేట్ స్ట్రక్చర్లా ఓపెన్ చేయాలి కాబట్టి ఇలా రైట్ క్లిక్ చేసుకొని ఓపెన్ ఇన్ ప్రైవేట్ అని ఇచ్చేసేయండి. జస్ట్ క్లిక్ అని ఓకే బటన్. సో ఆటోమేటిక్గా మన డిఫాల్ట్ లైబ్రరీస్ వచ్చేస్తాయి దీనిలోకి. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా రన్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడే మనం ఇక్కడే ఎడిట్ చేసేసుకొని ఇక్కడే రన్ చేసేసేయచ్చు. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇంటర్ప్రిటర్ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ రన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. అప్డేటింగ్. సో జస్ట్ క్లిక్ ఆన్ రన్ బటన్. రన్ పైన క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా మీకు ఇలా అవుట్పుట్ వచ్చేసింది. చూడండి ఇక్కడ మీకు. సో ఇక్కడ మనం ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ వేరే యొక్క ప్రింట్ ఫంక్షన్ రాస్తున్నాను. ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి ఇక్కడ నేను 5+4 ఇచ్చేస్తున్నాను. చూడండి యూల్ గెట్ 9 వచ్చేసింది. సో ఇలా మనం డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం కమెంట్ ప్రాంప్ట్లో రాసేయచ్చు, నోట్పాల్ ఎడిట్ చేస్తూ కమెంట్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు. లేదు అంటే పైచాన్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే VS కోడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలా కాకుండా మీరు ఎప్పుడైతే పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడే మనకు డిఫాల్ట్గా ఐడిఎల్ఈ వచ్చేస్తుంది. చూడండి ఒక ఎడిటర్ వచ్చేస్తుంది. అది ఏంటంటే ఇలా సెర్చ్ లోపల నేను IDLE అని ఇచ్చేస్తున్నాను. చూసారా ఇలా IDLE అని ఎడిటర్ కూడా వచ్చేస్తుంది ID. సో దీనిలో కూడా మనం ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు గైస్. సో ఇలా మీరు పైథాన్ని ఎలా సెటప్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఓన్లీ 3 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. సో పైథాన్ లోపల పైథాన్ వర్షన్ ఫస్ట్ క్రియేటర్ ఎవరు, గుడి వ్యాన్సమ్, అండ్ నెక్స్ట్ ఏ పీరియడ్ రిలీజ్ చేశారు, అండ్ డిఫరెంట్ వర్షన్స్ ఏమున్నవి, ఆ వర్షన్స్ ఏ పీరియడ్లో వచ్చేసాయి, ఓకేనా. అండ్ పైథాన్ ఎలా సెటప్ చేసేసుకోవాలి, అండ్ పైథాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మనం ఈ వీడియో నేర్చుకున్నాం గైస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలో పైథాన్లో వేరియబుల్స్ మనం ఎలా, అసలు వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం గైస్, ఓకేనా. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ కోడ్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి స్నిప్పెట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.